సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగుల ఫోటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మహేష్ వాట్సాప్లో అసభ్యకరమైన మహిళల ఫోటోలను ఓ మహిళా ఉద్యోగి గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో దాదాపు 1300 వీడియోలు, 2500కు పైగా మార్ఫింగ్ ఫోటోలు, పలు సీడీలు లభించినట్లు సమాచారం. మరోవైపు నిందితుడు మహేష్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఈ అశ్లీల ఫోటోలు చూడడం అనేది అలవాటుగా మారిన తర్వాత చూసే క్రమంలో అతను ఈ ఆన్లైన్లో ఈ ఫోటో సేవర్ యాప్ అండ్ ఈ పాలిష్ యాప్ అంటే ఫోటో ఎడిట్ యాప్, ఈ 2 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకొని అతను ఏవైతే వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఫొటోస్ మరియు సోషల్ మీడియాలో వచ్చే అతని యొక్క బంధువుల ఫోటోలు కానీ ఎవరైనా మహిళల ఫోటోలు అందరినీ కూడా వాటిని కలెక్ట్ చేసుకొని మార్ఫింగ్ ఈ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసుకొని వాటిని చూస్తూ ఉండేవాడు. అతను కంప్యూటర్లో ఒక వెబ్ లింక్లో అతని యొక్క వాట్సాప్ ద్వారా లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోయిన తర్వాత వాళ్ళ యొక్క తోటి ఉద్యోగులు చూసి అతని యొక్క డివిజన్ మన ఈ కంప్లైంట్కు అటు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అతను వచ్చి మనకు ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతని యొక్క 2 సెల్ ఫోన్లలో కూడా ఆ 2 ఫోటోలను కూడా సిఐ గారు స్వాధీనం చేసుకొని హుస్నాబాద్ మేజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ నిమిత్తం సిద్దిపేట డిస్ట్రిక్ట్ జైలుకు పంపేయనది. ఎవరైతే ఈ అబ్యూసింగ్ కానీ అబ్సింగ్ ఫోటోలు కానీ ప్రచురం చేసిన వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.